Dear friends, welcome to Telugu Computer World. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ జీరో టు హీరో కోర్సులో జాయిన్ అయినటువంటి ఒక స్టూడెంట్, ఆయన పేరు నిరంజన్. ఆయన లాస్ట్ టైం నేను పబ్లిష్ చేసినటువంటి లాగిన్ సిస్టమ్ పైన ఒక డౌట్ అడగడం జరిగింది. అంటే ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే కనుక, అంటే యూజర్ అథెంటికేషన్ సిస్టమ్ మొత్తం బిల్డ్ చేయడం జరిగింది. దాంట్లో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు లేదా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన అడగడం జరిగింది. అయితే ఇక్కడ సైన్ అప్, సైన్ ఇన్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఫర్గాట్ పాస్వర్డ్ అనేది నేను ఆల్రెడీ ఇందులో యాడ్ చేయడం జరిగింది. అయితే యూజర్ యొక్క జర్నీని మనం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఫర్గాట్ పాస్వర్డ్ అంటే ఏంటి అంటే, పాస్వర్డ్ మర్చిపోయానని యూజర్ పెట్టేటువంటి రిక్వెస్ట్. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. అంటే బ్యాక్ ఎండ్లో ఏం జరగాలి అంటే, మన డేటాబేస్లో ఆ ఈమెయిల్ రిజిస్టర్డ్ అయి ఉందా లేదా, అండ్ ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ మనం ఎవరికి ఇస్తాము, వారి యొక్క అకౌంట్ యాక్టివేట్ అయ్యి ఉంటే కనుక వారికి మాత్రమే ఇస్తాం కదా. సో అలా ఇప్పుడు వారి ఈమెయిల్ మన డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేయాలి బ్యాక్ ఎండ్లో. అదేవిధంగా వారి యొక్క అకౌంట్ అనేటువంటిది యాక్టివేటెడా కాదా అనేటువంటిది కూడా బ్యాక్ ఎండ్లో చెక్ చేయాలి. ఒకవేళ ఈ రెండు సాటిస్ఫై అయితే కనుక కండిషన్స్, అప్పుడు మనం యూజర్కి తన యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఈమెయిల్ అనేటువంటిది పంపించడం జరుగుతుంది. సో దాని లోపల ఒక లింక్ ఆర్ బటన్ అనేటువంటిది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అది వారి యొక్క ఈమెయిల్ అడ్రస్ అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వారికి పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటువంటి ఆప్షన్ యూజర్కి వస్తుంది. ఓకే, సో పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇంతవరకు ఓకే, ప్రాబ్లం లేదు. బట్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన వెబ్సైట్ నుంచి మనం యూజర్కి ఈమెయిల్ ఏ విధంగా పంపిస్తాము అది నేర్చుకోవాలి. అండ్ ఆ తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్లో ఇందాక నేను చెప్పిన ఈ జర్నీ మొత్తం ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకు ఒక కొత్త ఆప్షన్ని ఎనేబుల్ చేసే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే మనం ఈ యొక్క ఈమెయిల్ పంపిస్తున్నాం, ఈమెయిల్ వెరిఫికేషన్ చేస్తున్నాం కదా. సో దీన్ని మనం సైన్అప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ సైన్అప్ పైన క్లిక్ చేసి యూజర్ ఫామ్ ఫిల్అప్ చేసి సైన్అప్ పైన క్లిక్ చేసినప్పుడు సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు, ఒక్క స్టెప్ రిమైనింగ్ ఉంటుంది. అంటే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది కానీ యాక్టివేట్ అవ్వదు. అక్కడ యాక్టివేషన్ని ఆపేస్తాం. ఎప్పుడైతే యూజర్ తన యొక్క ఈమెయిల్ అడ్రస్కి వెళ్ళి ఈమెయిల్ చెక్ చేసుకొని ఆ ఈమెయిల్లో ఇచ్చినటువంటి లింక్ లేదా బటన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మాత్రమే అతని యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అయ్యే విధంగా మనం సెట్ చేస్తాం. ఓకే, సో ఇదంతా నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. ఇక్కడ లాగిన్ అయ్యే వారికి మాత్రమే ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ అవసరం ఉంటుంది. కాబట్టి లాగిన్ పేజ్లో నేను సైన్అప్ పక్కన ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. బట్ సైన్అప్ నుంచి మనకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో నేమ్ అనేటువంటి తీసుకుంటున్నాను నేను, జస్ట్ డెమో కోసం తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఆబ్వియస్లీ. ఓకే, సో ఈమెయిల్ అడ్రస్ వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ అయి ఉండాలి, తెలుగు కంప్యూటర్ వరల్డ్ @gmail.com. ఆ తర్వాత పాస్వర్డ్, సమ్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, ఈ రెండు మ్యాచ్ అవుతేనే ఈ సైన్అప్ ప్రాసెస్ అనేది అవుతుంది. మనం యూజర్ అథెంటికేషన్ సిస్టంలోనే ఈ వ్యాలిడేషన్స్ అన్ని చూడడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సైన్అప్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ప్లీజ్ వెయిట్ ఈ ఆప్షన్ని కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూజర్ ఎక్కడ కూడా క్లిక్ చేయడానికి అవకాశం ఉండదు. రైట్, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ ఆన్ అవర్ వెబ్సైట్. We are excited to have you as a part of our community. We have sent an email. Please check your email inbox. Okay, to complete your registration and activate your account, please verify your email అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ ఇక్కడ డిజైన్ ఏం బాగాలేదు, ఐ నో దాట్. బట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రస్తుతానికి జస్ట్ చెక్ చేయడానికి మాత్రమే కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. బట్ లెట్స్ సే ఇప్పుడు నాకు ఏమంటుంది, యాక్టివేట్ చేసుకోవాలంటే టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అని అంటుంది. ఓకే, ఎక్కడ మన యొక్క ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ అనేది సిస్టమ్ పంపించిందో లేదా చెక్ చేయడానికి బిఫోర్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఎంటర్ చేసినటువంటి ఈ క్రెడెన్షియల్స్తో నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. లెట్స్ సే చూద్దాం మనం, తెలుగు కంప్యూటర్ వరల్డ్ @gmail.com. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను.
తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ప్రాపర్గా ఎంటర్ చేస్తున్నాను, ఎలాంటి తప్పులు లేకుండా. ఓకే, ఇప్పుడు నేను సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే యువర్ అకౌంట్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని వచ్చింది. ఓకే, ఎప్పుడు యాక్టివేటెడ్ అవుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్లు మన యొక్క ఈమెయిల్ ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో అప్పుడు. ఓకే, సో నేను ఇప్పుడు ఈమెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు మనకి ఈమెయిల్ అనేది వచ్చింది. ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని సబ్జెక్ట్ ఉంది. డియర్ తెలుగు కంప్యూటర్ వరల్డ్, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ ఆన్ అవర్ వెబ్సైట్. వీఆర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బటన్ బిలో. ఓకే, యాక్టివేట్ మై అకౌంట్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను లాగిన్ పేజ్కి వెళ్ళకపోతే ఒక 6 seconds తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యేలాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను తెలుగు కంప్యూటర్ వరల్డ్ @gmail.comకి నేను ఎంటర్ చేశాను. ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు సైన్ ఇన్ పైన నేను క్లిక్ చేస్తే లాగిన్ సక్సెస్ అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈమెయిల్ వెరిఫికేషన్ అయినప్పుడు మనం మన యొక్క అకౌంట్ని ఏ విధంగా యాక్టివేట్ చేయవచ్చు అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు ఈ విధమైనటువంటి ఈమెయిల్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇదే అకౌంట్కి నేను ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఫర్గాట్ పాస్వర్డ్ అంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఈమెయిల్ అడ్రస్కే నాకు ఒకవేళ నేను మర్చిపోయాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అంటే ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. చూడండి ఎక్కడ కూడా యూజర్ని క్లిక్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ సెంట్ అన్ ఈమెయిల్ అని చెప్పేసి వచ్చింది. చెక్ యువర్ ఈమెయిల్ ఇన్బాక్స్, వీ హ్యావ్ సెంట్ అన్ ఈమెయిల్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఇన్బాక్స్ అని వచ్చింది. ఓకే, సో యాజ్ యూజువల్ ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చినటువంటి ఈమెయిల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడొచ్చు పాస్వర్డ్ రీసెట్ రిక్వెస్ట్ అని చెప్పేసి నాకు సబ్జెక్ట్ వచ్చింది. ఆ తర్వాత డియర్ తెలుగు కంప్యూటర్ వరల్డ్, we received a request to reset the password for your account. If you did not make this request, please ignore this email అని చెప్పేసి ఉంది. If you did request a password reset, please click on the button below అని చెప్పేసి వచ్చింది. రీసెట్ పాస్వర్డ్ అనేటువంటి బటన్ ఇక్కడ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా వస్తుంది అనమాట, అంటే వెరిఫై చేసుకున్న తర్వాత. రైట్, సో యువర్ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఆ తర్వాత రీసెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేశాను. నెవర్ పాస్వర్డ్ రీసెట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు నేను న్యూ పాస్వర్డ్తో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. లాగిన్ సక్సెస్, దాట్స్ ఇట్. సో చూడండి ఈ విధంగా మనకు లాగిన్ సిస్టంలో ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ని, అదే విధంగా సైన్ అప్ అయిన తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకుంటేనే, అంటే మన అకౌంట్ని హోల్డ్లో పెట్టి ఎప్పుడైతే ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోతుందో అప్పుడు మాత్రమే యాక్టివేట్ అయ్యేలాగా చేయడం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఎవరైతే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో జాయిన్ అయ్యారో వారికి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కూడా కోర్సులో అప్డేట్ చేయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఫర్గాట్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ రికవరీ సిస్టమ్ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు. అదే విధంగా సైన్ అప్ అయిన తర్వాత మనం అకౌంట్ని యాక్టివేట్ చేయడానికి ఈమెయిల్ వెరిఫికేషన్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేయవచ్చు. సో మీరు కూడా ఇలాంటి సిస్టమ్స్ డెవలప్ చేయాలనుకుంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.